Welcome to Dhruva Online Academy. This is Raju sir, Senior Indian Polity Faculty. So, ఈ ధృవ ఆన్లైన్ అకాడమీ ద్వారా ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి అదేవిధంగా మనకి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల కోసం పాలిటీకి సంబంధించినటువంటి అంశాలని ధృవ ఆన్లైన్ అకాడమీ ద్వారా అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఈరోజు మనం ధృవ ఆన్లైన్ అకాడమీ ద్వారా పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్ 54కు సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం. సో ఆర్టికల్ 54కు సంబంధించినటువంటి అంశాన్ని గురించి మరి ఆర్టికల్ 54 ఏం చెప్తుంది అనేటువంటి చూద్దాం. సో ఆర్టికల్ 54 సో ఆర్టికల్ 54కి సంబంధించినటువంటిది దేని గురించి తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 54 అనేటువంటిది రాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 54 రాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 54 రాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి తెలియజేస్తుంది. అయితే ఆర్టికల్ 54 ప్రకారం రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారంటే ఆర్టికల్ 54 ప్రకారం రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. అయితే ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారంటున్నాం ఎందుకనగా భారతదేశం గణతంత్ర రాజ్యమైనందున భారతదేశ ప్రథమ పౌరుడుగా రాష్ట్రపతి ఉంటారు కాబట్టి భారత రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఎలక్టోరల్ కాలేజీ సభ్యులచే ఎన్నికవుతారు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులచే ఎన్నికవుతారు. అంటే మరి భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రత్యేకంగా భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికా చట్టం 1952ను రూపొందించారు. భారత రాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికా చట్టం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికా చట్టం 1952ను రూపొందించారు. అంటే రాష్ట్రపతి యొక్క ఎన్నికలను నిర్వర్తించేది కేంద్ర ఎన్నికల సంఘం. సో రాష్ట్రపతి యొక్క ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికా నిర్వహణ చట్టం 1952ను రూపొందించారు. సో రాష్ట్రపతి యొక్క ఎన్నికా చట్టం 1952ను అనుసరించి రాష్ట్రపతి యొక్క ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వర్తిస్తుంది. సో ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వర్తిస్తున్నప్పటికీ రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. అయితే ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికా చట్టం 1952ను ఇప్పటివరకు 2 సార్లు సవరించారు. ఒకటి 1974లో, మరోసారి 1997లో సవరించారు. అంటే ఇప్పటివరకు రాష్ట్రపతి యొక్క ఎన్నికా చట్టాన్ని ఎన్నిసార్లు సవరించారని అడగొచ్చు. రాష్ట్రపతి యొక్క ఎన్నికా చట్టం 1952ని ఇప్పటివరకు 2 సార్లు సవరించారు. మొదటి సవరణ 1974లోను, రెండోసారి సవరణ 1997లోను సవరించారు. మరి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్రపతి యొక్క ఎన్నిక అనేటువంటిది రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటిది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు అని చెప్తున్నాం. ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు. మరి ఈ ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల్లో ఎవరు సభ్యులుగా ఉంటారు? ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు సభ్యులుగా ఉంటారంటే ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులుగా ఎవరుంటారనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఫస్ట్ ఒకటి లోక్సభకి ఎన్నికైనటువంటి సభ్యులు. లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యులు అంటే ప్రజల చేత ఎన్నికైనటువంటి సభ్యులని అర్థం. లోక్సభకి ఎన్నికైనటువంటి సభ్యులు ఎంతమంది అంటే 543 మంది లోక్సభకు ఎన్నిక కాబడినటువంటి సభ్యులు. రెండోది ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా
రాజ్యసభకు ఎన్నికైనటువంటి సభ్యులు. రాజ్యసభకు ఎన్నికైనటువంటి సభ్యులు, వీళ్ళు రాజ్యసభకి ఎన్నికైనటువంటి సభ్యుల సంఖ్య 233 మంది. అదేవిధంగా రాష్ట్రాలలోని విధానసభకు ఎన్నికైనటువంటి సభ్యులు, రాష్ట్రాలలోని విధానసభకి విధానసభకి ఎన్నికైనటువంటి సభ్యులు. సో వీళ్ళు ఎంతమంది ఉంటారంటే 4120 మంది ఉంటారు. సో మొత్తంగా ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులు ఎవరంటే, ఒకటి లోక్సభకి ఎన్నికైనటువంటి సభ్యులు, రెండోది రాజ్యసభకి ఎన్నికైనటువంటి సభ్యులు, అదేవిధంగా రాష్ట్రాలలోని విధానసభకి ఎన్నికైనటువంటి సభ్యులు. అంటే ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అదేవిధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిలో కేవలం 3 కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే విధానసభ లేదా శాసనసభ వ్యవస్థను కలిగి ఉన్నాయి. కాబట్టి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యుల సంఖ్య ఎంత అంటే మనకి మొత్తంగా కూడితే సో 3 3 6 ప్లస్ 4 3 7 ప్లస్ 2 9 5 2 7 ప్లస్ 1 8 ప్లస్ ఇక్కడ 4 అంటే ఎలక్టోరల్ కాలేజ్లోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 4896. ఈ 4896 అనేటువంటి సంఖ్య ఎలక్టోరల్ కాలేజ్లో ఉండేటువంటి మొత్తం సభ్యుల సంఖ్య అని అర్థం. ఇందులో లోక్సభ నుంచి అయితే 543, రాజ్యసభ నుండి అయితే 233, అదేవిధంగా రాష్ట్రాలలోని విధానసభలతో పాటు శాసనసభను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి సభ్యుల సంఖ్య మొత్తం 4120 మంది. కాబట్టి ఎలక్టోరల్ కాలేజ్లో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 4896. మరి ఈ 4896కు సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రస్తుతం శాసనసభను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలను కనుక గమనించినట్లయితే మనకి ఢిల్లీ, అదేవిధంగా పుదుచ్చేరి, ఈ రెండు కూడా శాసనసభను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ప్రస్తుతం 3 కేంద్రపాలిత ప్రాంతాలు శాసనసభను కలిగినటువంటి అని చెప్తున్నాం. అయితే మనకి 2019 కంటే ముందు జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది రాష్ట్ర హోదాను కలిగినటువంటిది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించబడింది. సో దీంతో పాటు జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది కూడా కేంద్రపాలిత ప్రాంతమే. కాబట్టి శాసనసభను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలంటే ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్. అయితే ఇందులో మనకి రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి ఇక్కడ ఢిల్లీ మరియు పుదుచ్చేరి శాసనసభ సభ్యులకి లేదా విధానసభ సభ్యులకి ఓటు హక్కును కల్పించడం కోసం 1992లో 70వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. 70వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో 70వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. ఈ 70వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనుసరించి ఢిల్లీ మరియు పుదుచ్చేరికి సంబంధించినటువంటి విధానసభ లేదా శాసనసభ సభ్యులకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు అనేటువంటిది కల్పించడం జరిగింది. మరి ఈ విధంగా ఓటు హక్కు కల్పించినటువంటి వీరు మొట్టమొదటిసారిగా అంటే 70వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిందంటే 1995 నుండి అమల్లోకి వచ్చింది. 1995 నుండి అమల్లోకి వచ్చింది. మరి వీరు అనగా ఢిల్లీ మరియు పుదుచ్చేరికి సంబంధించినటువంటి శాసనసభ సభ్యులు మొదటిసారిగా ఏ సంవత్సరంలో జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారంటే 1997లో జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో 1997లో జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఢిల్లీ మరియు పుదుచ్చేరికి సంబంధించినటువంటి శాసనసభ సభ్యులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాబట్టి ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు ఎవరుంటారంటే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా లోక్సభకి ఎన్నికైనటువంటి సభ్యులు, రాజ్యసభకి ఎన్నికైనటువంటి సభ్యులు, రాష్ట్రాలలోని విధానసభకి ఎన్నికైనటువంటి సభ్యులు అని చెప్తున్నాం. సో రాష్ట్రాలతో పాటుగా ప్రస్తుతం శాసనసభ వ్యవస్థను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలలో ఉండేటువంటి సభ్యులకి కూడా ఓటు హక్కు కల్పించబడింది. కాబట్టి ఎలక్టోరల్ కాలేజీలో ఉండేటువంటి మొత్తం సభ్యుల సంఖ్య అంటే 4896. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ మరియు పుదుచ్చేరి సంబంధించినటువంటి శాసనసభ సభ్యులకి
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించడం కోసం 70వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. ఈ 70వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1995 నుండి అమల్లోకి వచ్చింది. సో మరి మొదటిసారిగా వీరు ఏ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి అంటే 1997లో జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో వీరు మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికలను నిర్వర్తించేది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రపతి యొక్క ఎన్నికలు నిర్వర్తించేది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్రపతి యొక్క ఎన్నిక ప్రత్యక్షమా పరోక్షమా అని అంటాడు. రాష్ట్రపతి యొక్క ఎన్నిక పరోక్ష ఎన్నిక, రాష్ట్రపతి యొక్క ఎన్నిక పరోక్ష ఎన్నిక. అయితే రాష్ట్రపతికి సంబంధించినటువంటి దాంట్లో మనకి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానటువంటి వారు ఎవరంటారు? ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులు కానటువంటి వారు, ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులు కానివారు, ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులు కానివారు, సభ్యులు కానివారు. అయితే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానటువంటి వారికి సంబంధించినటువంటి దాంట్లో మనకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేనటువంటి వారని అర్థమండి. అంటే ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారని చెప్పాం. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు ఎవరంటే ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభకి ఎన్నికైనటువంటి సభ్యులు, రాజ్యసభకి ఎన్నికైనటువంటి సభ్యులు, రాష్ట్రాలలోని విధానసభకి ఎన్నికైనటువంటి సభ్యులు అని చెప్పాం. అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేనటువంటి వారు అనగా ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానటువంటి వారు ఎవరని అంటారు. సో ఫస్ట్ మనకి ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం, ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం రాజ్యసభకి రాష్ట్రపతి, రాజ్యసభకు రాష్ట్రపతి 4 రంగాలలో నిష్ణాతులైనటువంటి 12 మందిని నామినేట్ చేస్తారు. ఎంతమందిని నామినేట్ చేస్తారండి? 12 మందిని నామినేట్ చేస్తారు. ఏ సభకి? రాజ్యసభకి రాష్ట్రపతి 4 రంగాలలో నిష్ణాతులైనటువంటి 12 మందిని నామినేట్ చేస్తారు. ఈ విధంగా రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ చేయబడినటువంటి 12 మందికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు. అనగా వీరు ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాదని గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానటువంటి వారిలో మనకి ఎవరు అంటే రాజ్యసభకి రాష్ట్రపతితే నామినేట్ చేయబడేటటువంటి సభ్యులు ఎన్ని రంగాల నుండి అని చెప్తున్నాం? 4 రంగాల నుండి 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. వాటిలో మొదటిది కళలు, రెండవది సాహిత్యం, మూడోది సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ 4వది సేవారంగం. ఈ 4 రంగాల నుండి 12 మందిని నామినేట్ చేస్తారు. ఎవరు అంటే రాష్ట్రపతి. సో ఈ 12 మందికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు. నెక్స్ట్ రెండోది ఏంటి? అదేవిధంగా దీంతో పాటుగా మనకి ఆర్టికల్ 331ని అనుసరించి, ఆర్టికల్ 331ని అనుసరించి 331 ప్రకారం లోక్సభకి రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తారు. 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తారు. 2 ఆంగ్లో ఇండియన్స్ని. సో వీరికి కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా ఆర్టికల్ 333 ప్రకారం, 333 ప్రకారం గవర్నర్ విధానసభకి 1 ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేస్తారు. విధానసభకి గవర్నర్ 1 ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఆంగ్లో ఇండియన్స్ అనేటువంటి వ్యవస్థ రద్దు చేయబడింది. ఆంగ్లో ఇండియన్స్ అనేటువంటి వ్యవస్థ తొలగించబడింది. అంటే ఆర్టికల్ 331, ఆర్టికల్ 333 అనేటువంటిది అమల్లో లేదు. కాబట్టి ఆంగ్లో ఇండియన్ అనేటువంటి వ్యవస్థ ప్రస్తుతం అమల్లో లేదు. కాబట్టి వీరికి రాష్ట్రపతి ఎన్నికల్లో గతంలో ఓటు హక్కు అనేటువంటిది లేదు. అంటే ఆంగ్లో ఇండియన్స్ వ్యవస్థ తొలగించిన గతంలో ఉన్నప్పటికీ కూడా వీరికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు అనేటువంటిది లేదు. అదేవిధంగా దీంతో పాటుగా మనకి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటిదంటే రాష్ట్రాలలోని అంటే శాసన మండలి వ్యవస్థను కలిగినటువంటి రాష్ట్రాల్లోని
విధాన పరిషత్ సభ్యులకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేదు. అంటే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానటువంటి వారు ఎవరు అంటే, ఒకటి రాజ్యసభకు నామినేటెడ్ చేయబడేటువంటి సభ్యులు, రెండోది లోక్సభకి నామినేట్ అంటే ఆంగ్లో ఇండియన్లకు సంబంధించినటువంటి వారికి, మూడోది విధాన పరిషత్ లేదా శాసన మండలి కలిగినటువంటి రాష్ట్రాలలోని శాసన మండలి సభ్యులకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేదు అని చెప్తున్నాం. మరీ ముఖ్యంగా మరొక అంశం ఏంటిదంటే, అన్నిటికీ మించి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తికి కూడా ఓటు హక్కు ఉండదు. ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తికి కూడా ఓటు హక్కు ఉండదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు అయినటువంటి వారిని గుర్తించండి అనొచ్చు, లేదా ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానటువంటి వారిని గుర్తించండి అంటారు. కాబట్టి ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు అంటే సింపుల్గా గుర్తుంచుకోవాలంటే ఎన్నిక కాబడినటువంటి సభ్యులు అని చెప్తాం. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానటువంటి వారు అంటే నామినేటెడ్ చేయబడినటువంటి సభ్యులు. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికలను నిర్వర్తించేది కేంద్ర ఎన్నికల సంఘం. అదేవిధంగా రాష్ట్రపతి యొక్క ఎన్నిక పరోక్ష ఎన్నిక. రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా ఆల్టర్నేట్గా ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్, మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ అనేటువంటి వ్యక్తి మనకి రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. కాబట్టి సో రీసెంట్గా 2022లో జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయినటువంటి మనకి ప్రమోద్ చంద్ర మోదీ అనేటువంటి వ్యక్తి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. అంటే మనకి ఆర్టికల్ 54 దేనికి సంబంధించిందని చెప్పాలండి, రాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతి యొక్క ఎన్నిక అంటే భారతదేశం గణతంత్రమైనటువంటి రాజ్యమైనందున రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారని చెప్పాం. సో రాష్ట్రపతి యొక్క ఎన్నికలు నిర్వర్తించేది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రపతి యొక్క ఎన్నిక పరోక్ష ఎన్నిక. రాష్ట్రపతి ఎన్నికలను నిర్వర్తించేటటువంటి సందర్భంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహణ చట్టం 1952ను రూపొందించారు. ఇప్పటివరకు ఈ నిర్వహణ చట్టాన్ని ఎన్నిసార్లు సవరించారంటే 2 సార్లు సవరించారు. ఒకటి 1974లోను, మరోసారి 1997లో సవరించారని చెప్పొచ్చు. అండ్ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు ఎవరు అని చెప్పాము, లోక్సభకి ఎన్నికైనటువంటి సభ్యులు, రాజ్యసభకి ఎన్నికైనటువంటి సభ్యులు, రాష్ట్రాలలోని విధానసభకి ఎన్నికైనటువంటి సభ్యులు. కాబట్టి ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం సభ్యుల సంఖ్య 4896 మంది ఉంటారని చెప్తున్నాం. అండ్ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానటువంటి వారంటే, ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానటువంటి వారికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి రాజ్యసభకి నామినేటెడ్ చేయబడేటువంటి సభ్యులు ఎంతమంది అంటే 12 మంది. అదేవిధంగా గతంలో అంటే మనకి ఆంగ్లో ఇండియన్ వ్యవస్థ అమల్లో ఉన్నప్పుడు లోక్సభలో రాష్ట్రపతి చే నామినేట్ చేయబడేటువంటి ఆంగ్లో ఇండియన్స్ కానీ, రాష్ట్ర విధానసభకి గవర్నర్ చే నామినేట్ చేయబడేటువంటి ఆంగ్లో ఇండియన్స్ కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు అనేటువంటిది లేదు. అదేవిధంగా ప్రస్తుతం 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆంగ్లో ఇండియన్స్ వ్యవస్థను రద్దు చేశారు. ప్రస్తుతం అది కూడా అమల్లో లేదు. అది అన్నిటికంటే మించి ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాలు మాత్రమే శాసన మండలి వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ 6 రాష్ట్రాలకు సంబంధించిన శాసన మండలిలోని సభ్యులకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు అనేటువంటిది ఉండదు. ఇక అన్నిటికీ మించి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తికి కూడా ఓటు హక్కు ఉండదు. ఇది ఆర్టికల్ 54 అండి. దేని గురించి తెలియజేసిందంటే రాష్ట్రపతికి ఎన్నిక అంటే ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. సో కాబట్టి ఈ ఛానల్ అంటే ధృవ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే మన బెల్ ఐకాన్ అనేటువంటి దాన్ని ఒత్తండి. సో దిస్ ఈజ్ ఆర్టికల్ 54 దానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.